వెల్కమ్ టు ధీరజ్ నర్సరీ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒత్తు ఖా గుణింతం కోసం చదువుకుందాం. ఖా, ఖాకు దీర్ఘాన్ని ఇస్తే ఖా. ఖాకి గుడి పెడితే ఖీ, ఖాకి గుడి పెట్టి దీర్ఘాన్ని ఇస్తే ఖీ. ఖాకు కొమ్మునిస్తే ఖూ, ఖాకు కొమ్మునిచ్చి దీర్ఘాన్ని ఇస్తే ఖూ. ఖాకు వృత్తం ఇస్తే క్రూ, ఖాకు వృత్తం ఇచ్చి దీర్ఘాన్ని ఇస్తే క్రూ. ఖాకి అత్వం ఇస్తే ఖే, ఖాకి అత్వం ఇస్తే ఖే, ఖేకి విసర్గం ఇస్తే ఖే. ఖాకి అత్వం ఇస్తే ఖే, కింద ఐత్యం ఇస్తే ఖై. ఖాకు ఒత్వం ఇస్తే ఖో, ఖాకి ఒత్వం ఇస్తే ఖో, ఖోకి విసర్గం ఇస్తే ఖో. ఖాకు ఔత్వం ఇస్తే ఖౌ. ఖా పక్కన సున్నా పెడితే ఖం, ఖా పక్కన 2 సున్నాలు పెడితే ఖా. మరియు ఇప్పుడు ఒత్తు ఘా గుణింతం కోసం చదువుకుందాం. ఒత్తు పలికేటప్పుడు ఘా, ఘాకు దీర్ఘాన్ని ఇస్తే ఘా. ఘాకి గుడి పెడితే ఘీ, ఘాకి గుడి పెట్టి దీర్ఘాన్ని ఇస్తే ఘీ. ఘాకి కొమ్మునిస్తే ఘూ, ఘాకి కొమ్ము పెట్టి దీర్ఘాన్ని ఇస్తే ఘూ. ఘాకి వృత్తం ఇస్తే గ్రూ, ఘాకి వృత్తం ఇచ్చి దీర్ఘాన్ని ఇస్తే గ్రూ. ఘాకి అత్వం ఇస్తే గే, ఘాకి అత్వం ఇస్తే గే, గేకి విసర్గమిస్తే ఘే. ఘాకి అత్వం ఇస్తే గే, కింద ఐత్వం ఇస్తే ఘై. ఘాకి ఒత్వం ఇస్తే గో, ఘాకి ఒత్వం ఇచ్చి దీర్ఘాన్ని ఇస్తే ఘో. ఘాకి ఔత్వం ఇస్తే ఘౌ. ఘా పక్కన సున్నా పెడితే గమ్, ఘా పక్కన 2 సున్నాలు పెడితే ఘా. ఈ విధంగా ఒత్తుతో పలకాలి.